ఇయర్స్. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో అధ్యాయం 8 మదింపు మూల్యాంకన ముఖ్యాంశాల్లో ఉన్నామండి. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో అండి, చూడండి. గణిత అభిరుచి శోధిక నిర్మాణ సోపానాలను అవి జరిగే వరుస క్రమంలో అమర్చండి అన్నారు. సో అంశాలను తయారు చేయటం ఫస్ట్ ప్రాథమిక పరీక్ష నిర్వహణ, తర్వాత తుది నిర్వహణ, తర్వాత అభిరుచి శోధిక, విశ్వసనీయత అండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ ఉన్నది. సాంఘీకరణ ప్రక్రియ ఫలితంగా ఏర్పడినవి వైఖరులు. వైఖరి అనేది ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత నిర్వచించింది ఎవరు అంటే కార్న్ హాసర్. తర్వాత ఒక వ్యక్తి ఒక వస్తువు పట్ల కానీ ఒక సంఘటన పట్ల కానీ ఒక రకమైన సందిగ్ధతను చూపించే లక్షణాన్ని వైఖరి అంటారు. తెలిసిందే కదండి మీకు. వైఖరుల లక్షణం కానిది వంశపారపర్యంగా వస్తాయి అనేది కాదు, మిగతా అవన్నీ అవుతాయండి. అభ్యసించబడినవి బహిరంగంగాను అవ్యక్తంగాను ఉండవచ్చు. మదింపు ప్రకటనలు. దిశ, తీవ్రత, సాధారణత లేదా నిర్దిష్టత వంటి అంశాలు కలిగి ఉండి గణిత స్వభావమే గణిత వైఖరి అంటారు. ఒక విద్యార్థి పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సూచించే ప్రతి గణిత సదస్సుకు, గణిత ప్రదర్శనలకు, ఇతర గణిత సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనటకు సంస్కృతి చూపిన అతను కలిగి ఉన్న గణిత లక్షణం ఏంటి? గణిత వైఖరి అవుతుంది. ఒక విద్యార్థి ఏ గణిత కార్యక్రమాల్లోనూ పాల్గొనటకు సంస్కృతి చూపుటలేదు అయినా ఆ విద్యార్థి గణితం పట్ల కలిగి ఉన్న లక్షణమే చూపుటలేదు అంటే అనుకూల వైఖరి అవుతుంది. నెక్స్ట్, వైఖరులు అనేక విధాలుగా వ్యక్తికి సహాయపడతాయి. అవి అతని మూర్తిమత్వానికి తుది రూపం ఇస్తాయి, ప్రత్యక్షాలకు అర్థాన్ని కలిగిస్తాయి. ఇంతేకాక అతని గమ్య సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తాయని నిర్వచించింది క్రైట్స్ అండ్ క్రచ్ఫీల్డ్. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతిన వైఖరి మాపన పద్ధతి ప్రవేశపెట్టింది తరిష్టం. తగు విధమైన తర్పిది ద్వారా ఒక వ్యక్తి కొంత జ్ఞానము, అవగాహన లేక నైపుణ్యాలు ఎంత మేరకు పొందగలడో తెలియజేయగల స్థితిని నిర్వచింపబడింది సహజ సామర్థ్యం అవుతుందండి. పరిశోధన ఫలితాల ద్వారా గ్రహించబడిన సహజ సామర్థ్యాల లక్షణాలు వచ్చేసి సహజములు, నేర్చుకున్నవి, స్థిరంగా ఉంటాయి. ఒక సహజ సామర్థ్య నికషను నిర్మించడం చాలా కష్టమైన పని అని వ్యాఖ్యానించింది ఎవరండి? వియర్స్మా. ఉత్తమ శక్యత గల విద్యార్థులను ఎంపిక చేసి వారి కొరకు నూతన సిలబస్ రూపొందించుటకు అనువైనది ఏంటి? సహజ సామర్థ్య నికష. విద్యార్థుల భవిష్యత్ అంచనాలు ప్రాగతీకరించుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడినది సహజ సామర్థ్య నికష. సహజ సామర్థ్య లక్షణం కానిది ప్రజ్ఞతో సంబంధం లేకుండా ఉంటాయి అనేది కాదండి. ఇది ప్రజ్ఞతోనే సంబంధం ఉంటుంది. ఇది ఒక అమూర్త నామవాచకం. స్థిరంగా ఉంటాయి, వ్యక్తిగత భేదాలకు ప్రధాన కారణం అవుతుందండి. సో ఈ విధంగా సహజ సామర్థ్యం గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వారిలో ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది. ఏపీడిఎస్సి స్పెషల్ స్కూల్స్లో వచ్చింది బిట్. ఆత్మాశ్రయత కలిగి ఉండాలి. వృత్తము అనేది పైఆర్ స్క్వేర్, వృత్త వైశాల్యం సూత్రం. చతురస్ర వైశాల్యం సూత్రం. ఇది ఈ రకమైన ప్రశ్న అండి, సాదృశ్య రూప ప్రశ్న. ఏపీడిఎస్సి స్పెషల్ స్కూల్స్లో వచ్చింది. కొంతకాలం అభ్యసన జరిగిన తర్వాత సాధనను మాపనం చేయి పరీక్ష ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చిందండి. సాధన పరీక్ష ఏపీడిఎస్సి 2018లో ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చిన బిట్ ఇది. తర్వాత x⁴ - 3x² + 4ను x-2 చే భాగించగా వచ్చే శేషాన్ని కనుగొనము. ఈ పరీక్ష అంశము ఏ గణిత విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుందంటే సమస్య సాధన. 3, 4, 5 పైథాగరస్ త్రికాలు అవుతాయా కావా? ఎందుకు? ఈ పరీక్షాంశం ఏ గణిత విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుందంటే కారణాలు చెప్పడము. 0.7 బార్ను అకరణీయ సంఖ్యా రూపంలో రాయండి అంటే వ్యక్తపరచడం అవుతుందండి. నెక్స్ట్, 28 సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్తం యొక్క వైశాల్యంను కనుగొనుము. ఈ పరీక్షాంశం ఏ గణిత విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది? అనుసంధానం చేయడం అండి. మనం అప్లికేషన్ కింద వస్తుంది అనుసంధానం చేయడం. అంతర్లిఖించబడి ఉంది కాబట్టి, చతురస్రంలో వృత్తం అంతర్లిఖించబడింది కాబట్టి అనుసంధానం చేయబడింది. నెక్స్ట్, ఇక √5ను సంఖ్యారేఖపై సూచించుని ఈ పరీక్షాంశం ఏ గణిత విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుందంటే దృశ్యీకరణ అండి. దృశ్యీకరణ చేయడాన్ని సూచిస్తుంది. ఈ విధంగా మదింపు మూల్యాంకన ప్రాక్టీస్ బిట్స్ ఇంతతో కంప్లీట్ చేసుకున్నామండి. 160 బిట్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ.